రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. విచారణ సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. హరిహర వీరమల్లు సినిమా నిర్మాణంలో పవన్ కళ్యాణ్ తన పదవిని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై సిబిఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇక పవన్ సినిమాలు నిర్మించడం, ప్రచారం చేయటం, వాణిజ్య ప్రకటనల్లో కనిపించడం వంటివి చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిరోధించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. విచారణ సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. హరిహర వీరమల్లు సినిమా నిర్మాణంలో పవన్ కళ్యాణ్ తన పదవిని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పవన్ సినిమాలు నిర్మించడం, ప్రచారం చేయటం, వాణిజ్య ప్రకటనల్లో కనిపించడం వంటివి చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి వివాదం అయితే మాత్రం ఇప్పటికే రచ్చకెక్కుతా ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం కూడా మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులు వాడుకున్నాడంటూ కూడా ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కోర్టు దాఖలైనటువంటి పిటిషన్ మాత్రం హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో సిబిఐ ఏబీసీ న్యాయవాదులు కూడా ప్రతివాదులుగా చేస్తారని చెప్పి కూడా ఆదేశాలు అయితే మాత్రం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అందులో ప్రాథమిక విచారణకు సంబంధించి కూడా ముందుగా నోటీసులు ఇవ్వాలంటూ పిటిషనర్ విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు అయితే తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో పాటు తన సినిమాకి హరిహర వీరమల్లుకు ప్రమోషన్ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ మాజీ ఐఏఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జిఎస్ఆర్ విజయ్ కుమార్ అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ తన సినిమాకు సంబంధించినటువంటి ప్రమోట్ కోసం లక్షల కోట్ల రూపాయలు కలెక్షన్ చేయడమే కాకుండా లాభాల కోసం సినిమా టికెట్ల ధరలను సైతం కూడా పెంచి ప్రజలు దోచుకున్నారంటూ కూడా ఆయన అయితే మాత్రం ఈ యొక్క పిటిషన్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ ఫైల్ లో ఆయన స్వయంగా ప్రాసెస్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి పవన్ సంబంధించినటువంటి సినిమా సొంత సినిమా కావడంతో కూడా సొంత శాఖ కాకపోయినప్పటికీ కూడా ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందంటూ అయితే మాత్రం విజయ్ కుమార్ స్పష్టంగా కూడా ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలో తనకు జీవనోపాధి అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదంటూ మంత్రి పదవిని చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయాల్లో భాగస్వామిగా ఉండకూడదనేటువంటి ఒక నిబంధనని పవన్ కళ్యాణ్ తెలియదా అంటూ కూడా ఆయన అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన తప్పును బహిరంగంగానే అంగీకరించినప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క పిటిషన్ తీసుకోవడం లేదనేటువంటి దానిపై కూడా హైకోర్టులో అయితే మాత్రం విజయ్ కుమార్ ఒక పిటిషన్ లో ప్రధానంగా కూడా పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని ఆయన అయితే మాత్రం ఆ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉంటూ నిబంధనలు తుప్పలో తొక్కి అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసినటువంటి పవన్ కళ్యాణ్ పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి ఎపిసోడ్లు అయితే మాత్రం ప్రస్తుతం హైకోర్టు అయితే మాత్రం ఒక చిన్న సినిమాలో అధికారులు వినియోగం చేశారంటూ ఐఏఎస్ కోర్టుకు ఎక్కడంతో ప్రస్తుతం దీని ప్రమోషన్ సంబంధించినటువంటి దానిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆయన కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం
వాయిదా వేయడం అయితే జరిగింది. ఈ యొక్క అంశంపై తిరిగి మరలా పిటిషన్ తీసుకోవాలని చెప్పి విజయ్ కుమార్ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ యొక్క సినిమా ప్రమోషన్ సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి దీని జాబితాలో సిబిఐ ఏసీపీ సంబంధించిన పేర్లను కూడా చేర్చాలని ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే సిఎస్ కు ఏసీబీ డీజీకి కూడా ఒక లేఖ అయితే మాత్రం రాశారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి భద్రత చేయాలని ఒక డిమాండ్ కూడా పెడతా ఉన్నారు. మరి ఈ ఉత్తర్వులు తీసుకోకపోవడంతో కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క అంశాలకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క విజయ్ కుమార్ పిటిషన్ పై రానున్న రోజుల్లో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది రచన. థ్యాంక్ యూ పవన్.